గండి. ఓకే ఓకే. లోకల్ పిల్లలు ఓకే క్లాస్ జరుగుతుంది. అయితే నేనేమంటున్నానంటే మీరు చేస్తూ ఉన్నారు మంచి ప్రయోగం. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సైన్స్ టీచర్స్. ఒక కాంప్రిహెన్సివ్ సైన్స్ మ్యూజియం ఒకటి మహబూబ్నగర్కి కావాలి. దాంట్లో పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, మోడల్స్ డిస్ప్లే కావాలా, బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళకు లెక్చర్స్ ఇవ్వాలా, తర్వాత ఏదన్నా కొత్త ఆవిష్కరణలు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలా, అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో దానికోసము 2-3 అప్రోచ్ అయ్యిండ్రు సైన్స్ మ్యూజియం పెడతామని. కాకపోతే ఒక కరెక్ట్ మోడల్ ఏది ఇంతవరకు రాలే. మన దగ్గర స్పేస్ కూడా ఉంటుంది, గవర్నమెంట్లో బిల్డింగ్ కూడా కట్టి ఇవ్వచ్చు. కాకపోతే పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలు అక్కడికి వచ్చి కూర్చొని మీరు చేస్తున్న దీన్నే పెద్ద స్కేల్లో చేయడానికి ఏమేమి కావాలి, వనరులు ఎట్లుండాలి, బిల్డింగ్స్ ఎట్లుండాలి, రూమ్స్ ఎట్లుండాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా మాకు ప్రజెంటేషన్ చేసే వాళ్ళు కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఎఫర్ట్ అనేది మీ సొంత శక్తితో చేస్తూ ఉన్నారు, ఒక లిమిటెడ్ రిజల్ట్ వస్తుంది. అదే పెద్ద ఎత్తున చేస్తే 10 times రిజల్ట్ వస్తుంది. మన అందరి ఉద్దేశం ఏంటి అంటే ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లల సైంటిఫిక్ టెంపర్ పెరిగితే దాంట్లోకి వెళ్ళి మనకు అన్నీ వస్తారు. సైంటిస్టులు వస్తారు, నోబెల్ లారెట్స్ వస్తారు, ఎంటర్ప్రినర్స్ వస్తారు, ఆవిష్కర్తలు వస్తారు. ఒక లిమిటెడ్ దాంతో మనం చేస్తే లిమిటెడ్ రిజల్టే వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, మీలాంటి సైన్స్ టీచర్లు ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. వాళ్ళందరి ఆలోచనలు కూడా క్రోడీకరించి ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ఇట్లా మీరు అందరూ తయారు చేసి నాకు ఇవ్వగలిగితే దీన్ని చాలా పెద్ద ఎత్తున ఒక సైన్స్ ల్యాబొరేటరీ మహబూబ్నగర్ పట్టణంలో తయారు చేసుకోవడానికి కొన్ని వేల మంది పిల్లలకి, ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ప్రైవేట్ పాఠశాల పిల్లలకి ఉపయోగపడేటట్టుగా మేము దాన్ని ప్లానింగ్ చేసుకొని బడ్జెట్ కేటాయించి చేయగలుగుతాం. కాబట్టి దాని మీద మీరందరూ దృష్టి పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లం, ఇప్పుడు ఒక గ్రూప్ వస్తుంది, సార్ మొత్తం మేమే చేస్తాం సార్ అంటారు, ఆ గ్రూప్ అట్టే పోతుంది. ఇంకో గ్రూప్ వస్తుంది, మేము చాలా బాగా చేస్తున్నాం, మేమే చేస్తాం సార్ అంటారు. ఇంకో గ్రూప్ వస్తుంది. అట్లా కాదు, టోటల్గా కలెక్టివ్గా మీరు చేసే మంచి పనులన్నింటినీ కూడా మీరు కొన్ని చేస్తారు, ఇంకోరు కొన్ని చేస్తారు, ఇంకోరు కొన్ని చేస్తారు. ఏం చేయొచ్చు మన పిల్లలకి మీరు అన్నట్టు 6th నుంచి డిగ్రీ దాకా డిఫరెంట్ కేటగిరీస్, ఏ కేటగిరీలో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ కావాలా, ఏమేమి మెటీరియల్స్ కావాలా, లెక్చరర్స్ ఎవరు ఉండాలా, ఏం బుక్స్ కావాలా, ఏ ఆడియో విజువల్ డయాగ్రామ్స్ కావాలా, ఇవన్నిటిని కలిపి కాంప్రిహెన్సివ్గా నాకు ప్లాన్ ఇస్తే నా దగ్గర బిల్డింగ్ ఉంది, ల్యాండ్ ఉంది, అది ఏర్పాటు చేస్తాం. కాకపోతే నాకు ప్లానింగ్ కావాలి. ఎవరు చూస్తారు దీన్ని, దానికి బడ్జెట్ ఏంటి, బెనిఫిషరీస్ పిల్లలే, ఎవరు దీన్ని చూస్తారు, మెయింటైన్ ఎవరు చేస్తారు, టెక్నీషియన్స్ ఎవరు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇన్స్ట్రక్టర్స్ ఎవరు, వాళ్ళకు మెయింటెనెన్స్, రికరింగ్ మెయింటెనెన్స్ ఎట్లా, సో ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ మాకు ఇవ్వగలిగితే అది నేను చేసే పని కాదు, మీరందరూ కలిసి టీచింగ్ ఫ్రెటర్నిటీ చేసే పని. స్కూల్స్లలో వాళ్ళకు కూడా చాలా అనుభవం ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో సోర్సింగ్ చేస్తూ ఉంటారు. మీరందరూ కూర్చొని ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ నాకు ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి దాని మీద మీరు అందరూ కూర్చోండి, వీలైతే ఒక మీటింగ్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుంటారా, ఇంకో దగ్గర పెట్టుకుంటారా, లేకుంటే ఏదైనా ప్లేస్ చూపించాలన్నా, మీరు 300-400 మంది సైన్స్ టీచర్లు, అకాడమిషియన్స్, స్కూల్ ఓనర్సు, లేదు ఈ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక రఫ్ మోడల్ ప్లాన్ నాకు ఇస్తే దాని గ్రౌండింగ్ ఎట్లా చేయాలి, ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, దీన్ని లార్జ్ స్కేల్లో ఎట్లా తీసుకుపోవాలి, కేవలం మహబూబ్ నగరే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడ నేర్చుకునే విధంగా వాళ్ళకు ఫెసిలిటీస్ ఏమి ఉండాలి, వచ్చే పిల్లలకు క్యాంటీన్ సౌకర్యమా, ఇంకో సౌకర్యమా, ఇవన్నీ కూడా మ్యాసివ్ లార్జ్ స్కేల్లో చేయనీకే స్కోప్ ఉంది. దానికి మీరు ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తా, అప్పుడు ఆ పిల్లల ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ లైనప్ అయి ఉన్నాయి. కాబట్టి చాలా సంతోషం మీరు నాకు ఇక్కడ పిలిచినందుకు. ఈ పిల్లలందరినీ చూస్తాం, చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, వాళ్ళలోనే ఎక్కువ సైంటిఫిక్ టెంపర్ ఉంది.
వాళ్ళలోనే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది, నేను నేర్చుకోవాలి, ఏదో సాధించాలన్న తపన. సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరిది. ఆ బాధ్యతను మన అందరం కూడా కలిసి పంచుకుందాం, కలిసి నడుద్దాం. థ్యాంక్ యూ. ఇదొక మంచి పరిణామం, ఒక చిన్న ఆలోచన. గ్రాండ్ స్కేల్లో కాకుండా ఫస్ట్ చిన్న స్కేల్లో దీన్ని సక్సెస్ చేసుకుందాం. అందుకే ఫస్ట్ ఒక 15 మెంబర్స్. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఫస్ట్ 15 అయిపోయినాక ఇదే సెంట్రల్ స్కూల్ నుంచి ఇంకా 15 మంది ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 15 తీసుకుంటారు. ఎందుకు నేను చైతన్య సెంట్రల్ స్కూల్కు లింక్ చేస్తున్న ఏనుగొండ అంటే అది కూడా ఏనుగొండలోనే ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఏనుగొండ అనేది వాళ్ళ లైఫ్లో ఒక భాగం అయ్యింది. కాబట్టి ఇక్కడ ఉన్న స్కూల్నే దానికి అనుసంధానం చేయాలి, లింకప్ చేయాలని అనుకున్నా. కాబట్టి ఈరోజు ఫస్ట్ బ్యాచ్ 15 మంది, ఎంతమంది అవుతారో అంతమంది. అమ్మాయిలైతే లేడీస్కి, అబ్బాయిలైతే జెంట్స్కి, వాళ్ళకు మ్యాచ్ చేస్తారు. దీంట్లో ఏం పెద్దగా ఇబ్బంది పడాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. వాళ్ళు మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఎవరెవరు అటాచ్ మెంటరింగ్ అవుతారో వాళ్ళకు కూడా ఉంటుంది లిస్టు. సో 3 వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది కేవలం విద్యార్థులతోటే వీళ్ళు మాట్లాడారు, టీచర్స్ తోటి కూడా మాట్లాడతారు. టీచర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. క్లాస్లో పర్ఫార్మెన్స్ బాగుందా,